గురు పూర్ణిమ యొక్క విశిష్టత. గురు పూర్ణిమ వలన పూర్ణత్వము. ఆది గురువు ఈశ్వరుడు. మనుషులకు సంబంధించిన వరకు వ్యాసుడు, అలాగే దేవతలకు సంబంధించిన వరకు బృహస్పతి, అలాగే రాక్షసులకు సంబంధించిన వరకు శుక్రాచార్యులు. వీళ్ళందరూ గురువులు. వీళ్ళందరికీ ఆది గురువు మేధా దక్షిణామూర్తి. వీళ్ళందరూ కూడా ఈరోజు సంపూర్ణత్వాన్ని ఇచ్చేవాళ్ళు. సంపూర్ణత దేని ద్వారా వస్తుంది? అదృష్ట రత్నం ద్వారా మాత్రమే సంపూర్ణత వస్తుంది. అందుకనే దేవతలు కూడా, అది విష్ణుమూర్తి కావచ్చు, వేరే దేవతలు కావచ్చు, రత్నం అనేది కంపల్సరీ పెట్టుకుంటారు. అది కూడా అదృష్టరత్నమే పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకునే రత్నాలు అదృష్టరత్నాలు దేవమండలు అంటారు. అవి భూలోకంలో సాధ్యం కాదు. కానీ మన రత్నాలు అత్యంత విశిష్టమైన రత్నాలు, దాంట్లోంచి ఉన్న చెడు మొత్తాన్ని తీసేసి ప్యూరిఫై చేసి అత్యంత అద్భుతంగా దాన్ని పవర్ వచ్చేటట్టు చేయగలిగి పూజ, మంత్రము, యంత్రము, తంత్రము వరుసనే 3 రోజులు పూజ యజ్ఞాలు జరుగుతాయి ఇప్పుడు. అందుకు వలన గురు పౌర్ణమి రోజున మన చేతి ద్వారా అదృష్టరత్నం ధరించడం ద్వారా వాళ్ళ యొక్క అదృష్టరత్నం వలన వచ్చే పవర్స్ కొన్ని